చేసేస్తారు, ఓకే చేసేస్తారు ఇమీడియట్గా చేసేస్తారు. కాబట్టి రాజీనామా, అందుకని కాపు రామచంద్రరెడ్డి రాజీనామా చేయలే, అనౌన్స్ చేశారుగా. అట్లాగా రాజీనామా చేయకుండా ఓటు వేయడం అనేది కుదరదా, జరగదా? రాజీనామా చెయ్యకుండా వీళ్ళు అసంతృప్తితో ఉన్న వాళ్ళు చాలా మంది చేయొచ్చు. అదే ఎంతమంది ఉంటారు అన్నటువంటిది లెక్క కదా. 25 మంది దాకా ఉండే అవకాశం ఉంటుందా అనేటుంది. అది ఉంటుంది ఎప్పుడు అంటే ఫైనల్గా వీళ్ళు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లు చెక్ చేసుకుని డబ్బులు పంచేటటువంటి పరిస్థితి ఉంటాయి. లేకపోతే ఊరికినే జగన్కి బుద్ధి చెప్పేద్దామని చంద్రబాబుని గెలిపించాలని అయితే అనుకోరు కదా. వీళ్ళలో కొంతమంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నాడు, అతను వెళ్ళింది కాంగ్రెస్ వైపుకి, తను తెలుగుదేశానికి వెళ్ళాడు కదా. చూస్తా ఇట్లాంటి లెక్కలు కూడా ఉంటుంటాయి కదా. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందు నుంచి వైసీపీ అన్న జాగ్రత్తలు తీసుకుందా? అంటే ఎంతమంది అసంతృప్తులు ఉంటారని ముందే అన్న ఊహించే ఈ రాజీనామాల ఆమోదీ కార్యక్రమం అంతా పెట్టుకోవడం? జగన్ మెంటాలిటీ అట్లాగా, దాంట్లో రాజ్యసభకి ఏదో అయిపోద్ది లేకపోతే శాసనమండలికి ఏదో అయిపోతుంది అనేటువంటి రూట్లో ఆలోచించే క్యారెక్టర్ అయితే కాదు. ఎందుకంటే శాసనమండలి రోజున అంత క్లియర్గా చంద్రబాబు నాయుడు నీకు ఎందుకు మేము చూసుకుంటా ఉన్నాడు. మరి సీదేవికి టికెట్ ఇస్తున్నాడా చంద్రబాబు? మేకపాటికి టికెట్ ఇస్తున్నాడా చంద్రబాబు? ఆనంకి అడిగిన సీట్ ఇస్తున్నాడా? లేదు కదా. కోటంరెడ్డికి ఎప్పటికీ కాంట్రవర్సీ అట్లా నడుస్తూనే ఉంది కదా. అంటే నలుగురిలో ఒకళ్ళకి కరెక్ట్గా అవకాశం ఉన్నట్టుంది కోటంరెడ్డి వరకు, మిగతా వాళ్ళదంతా గందరగోళం. అది కూడా మళ్ళీ ఏదో జనసేన మాకు సీట్ కావాలంటున్నారు కాబట్టి అంత గందరగోళం. కానీ ఆయన మాట నమ్మేసేశారు. అవును. జగన్ అయితే నేను చెయ్యలేను, నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, కోటంరెడ్డికి ఎమ్మెల్సీ